లేదు కార్యక్రమ నిర్వహణ వాళ్ళిద్దరు పెట్టి వాళ్ళు తినలేదు. వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల ఐక్యత, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వర్ధిల్లాలి వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం. గౌరవనీయులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రకాశం జిల్లా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని 226 రోజులు అక్రమ నిర్బంధంలో కస్టడీల్లో ఉంచడం అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కాలరాసినటువంటి విషయాన్ని దేశం మొత్తం చూస్తూ ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా దేశానికి అన్ని రాష్ట్రాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరిచేటటువంటి విధానంలో కొనసాగుతూ ఉంటే పరిపాలనలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం లోకేష్ గారు రాయించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారుల యొక్క నాయకత్వంలో రచించబడినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటటువంటి విధంగా అనేకమైనటువంటి అక్రమ కేసులు పెట్టి ఎంతోమందిని ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కక్షపూరితంగా అన్యాయంగా తీసుకెళ్లి జైల్లో పెట్టినటువంటి సందర్భం అందరూ చూస్తూనే ఉన్నారు. ఒకటి కాదు, ఏ కేసు తీసుకున్నా ఎక్కడ ఆధారాలు లేనటువంటి నిరాధారాలైనటువంటివి. పాపం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మొత్తుకున్నాడు, అయ్యా నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎక్కడా లిక్కర్ ఒక బొట్టును తాకినటువంటి అలవాటు మా జీవితంలో మా తాతల దగ్గర నుంచి కూడా లేదు. ఈ లిక్కర్ అనేటటువంటి దానికి పూర్తిగా మేము వ్యతిరేకించేటటువంటి సంస్కృతి మాది. ఏమాత్రం దరిదాపులకు కూడా రానివ్వనటువంటి నన్ను కేసులో ఇరికించడం అనేటటువంటిది గౌరవ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించాలి అనేటటువంటి దాంతో ప్రజానాయకుడిగా ఆయనకు తిరుగులేనటువంటి ప్రజాదరణ ఉంటే అన్యాయంగా శుష్క వాగ్దానాలు చేయడమే కాకుండా ఈఎంఐలతో కూడా మోసపూరితమైనటువంటి రాజ్యాంగాన్ని చేజిక్కించుకొని రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని తద్వారా కక్ష సాధించటమే ధ్యేయంగా కొనసాగిస్తున్నటువంటి మీకు న్యాయస్థానాలు చెప్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మీద కక్షపూరితమైనటువంటి చర్యలకు పూనుకున్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద,
అట్లాగే ఏదైతే ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 ఈ యొక్క భారతదేశ పౌరులందరికీ ప్రసాదించినటువంటి హక్కును కూడా ఆంధ్రప్రదేశ్లో కాలరాసి వీళ్ళు కేసులు నమోదు చేస్తున్నటువంటి విషయాన్ని హైకోర్టు కూడా తప్పుబట్టి అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ రాష్ట్రం యొక్క కేసును కూడా ఉదహరించి అక్రమ కేసులు అక్రమ అరెస్టుల గురించి ఆ యొక్క కోర్టు న్యాయస్థానాలను అట్లాగే న్యాయాధికారులందరూ కూడా సర్క్యులర్లు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థకు 36వ ర్యాంకు చివరి ర్యాంకు కేంద్ర ప్రభుత్వం యొక్క ర్యాంకింగ్లో వచ్చింది. సిగ్గుతోటి తల ఉంచుకోవాలా. ఇక్కడ రెడ్ బుక్ పేరుతోటి లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన చేసినటువంటి ప్రసంగాలన్నిటిని కూడా సావర్నిటీ పవర్స్ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఎందుకు దాన్ని తీసుకోవట్లేదనేది కూడా ప్రజలందరూ కూడా మేధావులందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేయాల్సినటువంటి ఆ యొక్క ఆవశ్యకత ఉన్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా దాన్ని డీవియేషన్ అవుతా ఉంది. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే జగనన్నకు అండగా ఉంటూ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి రమారమి గెలుపు దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితిని జీర్ణించుకోలేనటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమ కేసులను బనాయించారు. లిక్కర్ కేసు అనేటువంటిది అసలు లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా ఆ యొక్క సర్టిఫికేషన్ ఇచ్చినా కూడా వీళ్ళు వెనుకంజ వేయకుండా ముందుకు పోతున్నటువంటి దుర్నీతి రాష్ట్రంలో నెలకొని ఉంది. ఈ కేసులన్నీ కూడా త్వరలో వీగిపోతాయి. లడ్డూ విషయం కూడా మేము చెప్పినట్లే జరిగింది. కల్తీ లడ్డు అనేది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చెప్పారు జంతువుల అవశేషాలు కలిసినాయని, దాన్నే ఉప ముఖ్యమంత్రి గారు కొంచెం ముందుకెళ్ళి పంది కొవ్వు కలిసిందని చెప్పి ఆ యొక్క దేవాది దేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైనటువంటి